ఇందులోనే మనం 1 వీక్ సహజనం చేయాలి. అవును, నీతో జీవించలేక సహనం కోల్పోయాను. ఏం మాట్లాడుతున్నావే? నీతో 1 వీక్ ఉండడం నీ అదృష్టం. రేయ్ నిన్ను. ఆపండి ఆపండి ఏంటే? ఆపండి 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 లోపలికి వెళ్దాం, ఆ తర్వాత కొట్టుకోండి, ఓకేనా? పదా. ఏం రావట్లేదు. రావట్లేదా? హలో ఇటు. ఓ బానే ఉంది. చిచ్చి. రా. అమ్మయ్యా. అవును, ఇంతకీ ఇల్లెవరిది? శర్వాణి అని ఒక అమ్మాయిది. 1 వీక్లో ఖాళీ చేస్తుంది. నేను అడిగానని నాకు ఇచ్చింది. ఇంతకీ బెడ్రూమ్ ఎక్కడ? అక్కడ రూమ్ హలో ఉంది. రే విక్కీ, నీకు లొకేషన్ పంపించాను, అర్జెంట్గా వచ్చి. చూసారా సార్, అది నన్ను పక్కనే పెట్టుకుని విక్కీగని రమ్మని చెప్తుంది. రే ఎద్దవా, నువ్వు లేనప్పుడు పిలిస్తే డౌట్ పడాలి, కానీ నువ్వు ఉన్నావు కదా. ఆగండి 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 ఆగండి. మీరు కొట్టుకోవడం తిట్టుకోవడం కాకుండా ఏం చేస్తుంటారు? ఏం చేయండి సార్, అమ్మ నాన్న పంపిన డబ్బులు ఖర్చు పెడుతుంటా. అబ్బో, మరి నువ్వు? నేను చదువుకుంటున్నాను. ఓకే ఓకే, కొంచెంసేపు రిలాక్స్ అవ్వండి. నేనేం చేయాలో తర్వాత చెప్తా, వెళ్ళండి. నా ఇది బెడ్, నా బెడ్, ఇది నా బెడ్. ఇది నా బెడ్. ఏం మాట్లాడుతున్నావే? ఎక్స్ట్రా చేయకు. నేను ఫస్ట్ వచ్చాను, బెడ్ నాకే కావాలి. ఎక్కువ చేయకు. ఈ బెడ్ నాకు నాది. కావాలి. ఈ బెడ్ నాకే కావాలి. అదే నాకే కావాలి. హలో, ఏమైంది? ఈ బెడ్ నాది సార్. లేదు, ఈ బెడ్ నాకే కావాలి. నేను సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నా, ఈ బెడ్ నాకే కావాలి. నేను కూడా సేమ్ కలర్. వద్దులే. ఆగండి, ఓ పని చేద్దాం. నువ్వు పై బెడ్రూమ్ తీసుకో, నువ్వు కింద బెడ్రూమ్ తీసుకో. అంతా లేదు, వాన్నే పై బెడ్రూమ్ తీసుకోమను, నాకు ఇదే బెడ్ కావాలి. చూసారా సార్, ప్రతిదానికి నాకు అట్టు వస్తుంది. ఈ బెడ్ నాకే కావాలి. నువ్వేంట్రా, నేనేది అడిగితే అదే అడుగుతున్నావు? నువ్వా? ఎవరిని అడిగారే? ఫస్ట్ వచ్చింది నేనే. ఆగండి 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 ప్లీజ్. మీరు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా. దీనమ్మ జీవితం. సరే, ఓ పని చేద్దాం, హెడ్ అండ్ టైల్స్ వేద్దాం. ఎవరు విన్ అవుతారో వాళ్ళది బెడ్. బొమ్మ నాది బొమ్మ. హలో, బొమ్మ ఫస్ట్ నేను చెప్పాను కాబట్టి నాది బొమ్మ. నేను ముందే మనసులో అనుకున్నాను, నాది బొమ్మ. మనసులో అనుకోవడం ఏంటి, బయటికి చెప్పాలి కదే బాబు. అదే చెప్తున్నాను, నేను చెప్పేంత వరకు నువ్వు నన్ను అర్థం చేసుకో. అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళో నేను నిన్ను అడగాల్సి వస్తుంది. నాతో టైం స్పెండ్ చేయమని చెప్పి నీకు చెప్పాల్సి వస్తుంది. అవ్వా, చూసారా సార్ దీని తెలివి. టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తుందో. హలో, మనం మాట్లాడేది హెడ్ అండ్ టైల్స్ టాపిక్, దాని గురించే మాట్లాడు. ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకోలేని గుజ్జుని హెడ్ లో లేనప్పుడు నీకు హెడ్ ఎందుకురా? ఆపండి ఆపండి. మీరు ఉండండి సార్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏదైనా చెప్తేనే తెలుస్తుంది, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వర్షం పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ తినాలంటే నాకు చెప్పు, తీసుకెళ్తా. అలా కాకుండా ఇలా చూస్తావు, ఎవరికి అర్థం అవుద్ది వర్షంలో ఐస్ క్రీమ్ తింటారని? నా కళ్ళలో ఫీల్ అర్థం చేసుకొని తీసుకొని రావాలిరా. నాకు ఆ ఫీల్ కనబడట్లే. బట్టలు ఆరేసినప్పుడు వర్షం పడుతుంటే అమ్మాయిలు కంగారు పడతారు చూడు, ఆ ఫీల్ కనబడుతుంది ఈ చూపులో. నా ప్రేమ నువ్వెప్పుడు అర్థం చేసుకోలేవురా. అవును, అర్థం చేసుకోలేనంత పిచ్చి ప్రేమ అనేది. ఆపండి. ఇంత నేను చూస్తాను, నాకు పిచ్చిలేస్తుంది. వెళ్ళండి ఇక్కడి నుంచి. దీంతో పాటు ఆన్ని చంపేయాలి. చాలు చాలు, వెళ్ళు. ఏంటి? నాకు ఆకలిస్తుంది. నాకు కూడా. ఆర్డర్ పెట్టుకుందామా? అలాంటి చెత్త ఫుడ్ నేను తిన్నో, వెళ్ళి చపాతీ చేసుకుంటా. నేను కూడా చపాతీ చేసుకుంటా. సరే, ఇద్దరు కలిసి చేసుకోండి. సరే, నేను పిండి కలుపుతాను, నువ్వు చపాతీ చెయ్యి. నాకు ఓకే. ఓకే, వెళ్ళండి. వీళ్ళని విడగొడితే వచ్చే లాభం కన్నా కలిసి ఉండేలా చేస్తే వచ్చే లాభమే ఎక్కువ. ఎలాగైనా కలిపేద్దాం, డబ్బులన్నీ నొక్కేద్దాం.
నాకో డౌట్. హ్మ్. మీరు ఇంత గొడవ పడుతున్నారే, అసలు మీరిద్దరు ఎలా కలిశారు? మీ ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది? వీడింటికి మా ఇంటికి దగ్గరలో ఒక పాల కేంద్రం ఉండేది. అక్కడికి నేను రోజు వస్తున్నా అని చెప్పి రకరకాల గెటప్స్ వేసుకొని కనిపించేవాడు. అంటే కుంటోడు గుట్టోడు మూగోళ్ళలాగనా? ఆహా కాదు కాదు, రంగురంగుల కాస్ట్యూమ్స్ వేసుకొని కనిపించేవాడు. నీ దగ్గర ఈ సెగలు కూడా ఉన్నాయంట్రా? అప్పట్లో అందంగా ఉండేది కదా సార్, అప్పుడు ఉండేవిలే. అప్పటికి ఇప్పటికి ఏం మారిందిరా? నా కంటికి రాసుకుని కాజల్ కూడా మారలేదు, నువ్వే మారావు. మార్చాల్సింది, కనీసం అందంగా అనిపించేది. ఏంటి? అదే నేనేం మారలేదని చెప్తున్నా. నువ్వు మారినట్టు నీకెలా తెలుస్తుందిరా? నేను డైలీ చూస్తున్నాం కదా, నాకు తెలుస్తుంది. ఆ మాట వస్తే నువ్వు కూడా మారిపోయావే. ఇదివరకు నాకు డైలీ ఉప్మా తెచ్చేదాన్ని, ఇప్పుడు తెస్తావా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అవును సార్, మారిపోయింది. డైలీ ఉప్మా తెచ్చేది విత్ ఎక్స్ట్రా జీడిపప్పు. రేయ్, నేను అడిగింది మీ ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడిందని. అదే సార్, ఆల్రెడీ చెప్పిందిగా, పాల కోసం వెళ్తే పంచదార పాలు పెట్టి దొరుకుద్ది అనుకున్నా, తర్వాత తెలిసింది పంది పిల్లని. రే చెప్పు తెగుద్ది. తెగే చెప్పి ఎవడేసుకోమని నిన్ను. ఏంట్రా? ఏ ఆగు నువ్వు చెప్పురా. డైలీ వెళ్ళాను సార్, చూశాను. ఒక దుర్ముహూర్తం దీన్ని ప్రపోజ్ చేశాను. దీనికి అంత బలుపు కాకపోతే 2 days టైం అడిగింది సార్. నువ్వు పెద్ద మన్మథుడు మరి, ప్రపోజ్ చేయగానే పడుకోవడానికి. నేను మాట్లాడినప్పుడు దీన్ని మాట్లాడదని చెప్పు. ఆగమ్మా, నువ్వు చెప్పవు అని చెప్పనివ్వు. ఇలా చేస్తే ఎలా? రే నువ్వు చెప్పురా. చా, సారీ. నువ్వు చెప్పు. 2 days తర్వాత వచ్చింది సార్. నన్ను అలా చూసుకుంటావు అని అడిగింది. నేను అందరు అబ్బాయిలా బాగానే చేసుకుంటా అని చెప్పా. ఆహా, అది సరిపోదండి దీనికి. చేతిలో చెయ్యేసి ఆటో కొటేషన్ చెప్పి స్లో మోషన్ లో పరిగెట్టుకుంటూ వచ్చి దీనికి హగ్గి చెప్పాలంట. దీని పెడక మొహంతానికి. రే నిన్ను మరేం చేసావు? ఏం చేస్తాను సార్, అదే చేశాను. ఓకే అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు మొదలైంది సార్ డ్రాప్లు, పికప్లు, హక్కులు, ఇష్యూలు, బాయ్ బాయ్లు, లంచ్లు, డిన్నర్లు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్లు, ఇన్స్టా రీల్స్, వాట్సాప్ వీడియో కాల్స్. ఇందులో ఏ ఒక్కదానికైనా నువ్వు ఖర్చు పెట్టావారా? లేదు. నేను కొనిచ్చాను సార్. వాడు వేసుకునే షర్ట్ దగ్గర నుంచి షూలు, సాక్స్ వరకు అన్ని నేనే కొనిచ్చాను సార్. నన్ను అనుమానిస్తున్నాడు సార్ వీడు. అవునా? బెస్ట్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్స్ తో చాటింగ్ చేద్దాంటున్నాడు. సరే పోనీ, అబ్బాయితో అయితే పొజిషనల్ ఏమోలే అనుకోవచ్చు, కానీ అమ్మాయిలతో కూడా మాట్లాడుకోవట్లేదు సార్. సైకో, సాడిస్ట్, మెంటల్ టార్చర్. నువ్వే మెంటల్ టార్చర్. కొడితే మొహం చపాతీ అయిపోద్ది. నీ ఫేస్ కొట్టపోయిన చపాతీ లాగే ఉంటది. ఆగండి. అది కాదు నేను అడిగింది. మీరు లవ్లో ఉన్నప్పుడు బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏం జరగలేదా? అంటే మీరు ఒకరి కోసం ఒకరు ఏం చేసుకోలేదా? అంటే లవ్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయంటారు కదా, మీ మధ్య ఏం జరగలేదా? అమ్మా నువ్వు చెప్పమ్మా. ఉన్నాయి సార్. మా నాన్న ట్రిప్ కోసం నన్ను ముంబై తీసుకెళ్తే అక్కడికి వచ్చాడు సార్ వీడు. చేతిలో రూపాయి లేదు, నేను ఎక్కడుంటానో కూడా తెలీదు. పిచ్చోడ్లా తిరిగాడు సార్. ఆగు, వాడు తిరిగాడని నీకెలా తెలుసు? వాడు చెప్పాడా? నా మెయిల్ తన మొబైల్లో లాగిన్ ఉంది. ఓహో, అదే చూసుకొని 2 days తర్వాత వాడిని కలవడానికి వెళ్ళాను సార్. ఎలా అయిపోయాడో తెలుసా సార్? కళ్ళు మొత్తం లోపలికి వెళ్ళిపోయి నీరసంగా అయిపోయి బాడీలో ఏ ఒక్క చిన్న మూమెంట్ కూడా లేదు సార్. ఫుట్పాత్ మీద కూర్చొని ఉన్నాడు సార్. నన్ను చూడగానే కళ్ళతో ఒక చిన్న నవ్వు నవ్వి "I miss you" అన్నాడు సార్. అంతే సార్. ఆ ఒక్క క్షణం నా ప్రపంచానికి గుడ్ బై చెప్పి వాడే మొత్తం నా ప్రపంచం అని అనుకున్నాను సార్. నేను వచ్చేసా. వచ్చాడు దీని బెస్టీ, వచ్చాడు. రారప్పు పూలనే కునుకేయమంట, వాడు వచ్చనంట, పెంట పెట్టేనంట.